రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ముబ్బెన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మిఠాయి పంచుకుంటూ 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హోంమంత్రి అనిత జాతీయ జెండాను ఎగురవేశారు. పరేడ్లో భాగంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన తిలకించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తిరుమల క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు జాతీయ జెండా ఎగరవేశారు. గోకులం కార్యాలయంలో టీటీడీ అదనపు యువ వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసు, విజిలెన్స్ విభాగం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వాతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే ఆరుపిల్లి రాధాకృష్ణ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 2047 నాటికి ప్రధాన వికసిత భారత్ సీఎం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించేలా అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కడప జిల్లా కమలాపురంలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి జెండాను ఆవిష్కరించారు.